కథ వినండి. ఒక తండ్రికి 2 కుమారుడు ఉంది. అందులో ఒకడు పెద్దవాడు మంచివాడు, చిన్నవాడు చెడ్డవాడు. నేను ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతావరా? నాకేం తక్కువరా, మా నాన్నలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయిగా. నీవు సంపాదించావేమిటి? మాకు లేవేమిటి? మనం సంపాదించేటప్పుడు మనం అనుభవించేటప్పుడు పెద్దవాళ్ళ మీద ఆధారపడి ఎలా సంతోషించగలవరా? అయితే ఆగండి రా, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి నా ఆస్తిలో సగం వాటా తీసుకొస్తా. మన పట్నం వెళ్ళి బాగా డబ్బులు సంపాదించవచ్చు. అలాగేరా. అలాగే వెళ్ళిరారా. అలాగేరా. ఏం సీతమ్మా, ఏంటి భోజనం అయిందా? అదా వస్తుంది, తీసుకొస్తుంది. ఏం లేదు, ఏముంటది, మనం దగ్గర లేకపోతే పనులు సరిగ్గా పని చేయరు. చూద్దామని వచ్చా. అతిగా ఆ గొడ్ని ఇడుతోలు ఇటు, అది ఎక్కడ మావా? మొన్నే కత్తిరేసింది, మీకు మంచి డబ్బు వచ్చిందంటగా. ఇంకా అమ్మలేదు మావా, వస్తుంది. ఓ మావా, నీకు రాలేదా? సిద్ధులే మావా. ఏంటి మావా? ఏం శాంత, ఎప్పుడొచ్చు? ఇప్పుడే వచ్చాను మావా. ఏ శాంత, ఏంటి దిగులుగా ఉన్నా? ఏంటో తెలియదు శాంత, మనసంతా ఏదో దిగులుగా ఉంది. దిగులుగా ఉందా? అయితే నీ దిగులు నేను పోగొట్టునా? నువ్వు పోగొట్టేదిగా శాంత. నేను తలుచుకుంటే పోగొడతాను చూడు మావా. నువ్వు పోగొడతావు కానీ నాకైతే రాదు శాంత. చూడు పోగొట్టిన తర్వాత.
మామా హుషారు వచ్చిందా? నాకు రాదులే శాంత. మరేమొచ్చింది? ఇంతకీ నువ్వు తిన్నావా? మామా నువ్వు తినకుండా ఎప్పుడన్నా నేను తిన్నానా? ఏంటి శాంత నీ పిచ్చి ప్రేమ? తిను. అలాగే మామా. నేనంటే నీకు మంచి ప్రేమ. మామా కూర ఎలా ఉంది? వండితే బాగోపడమా? వద్దులే మామో ఈ మాయ మాటలు. ఏంటి శాంత పెళ్లి ఇంత గురించి భరించట్లేదా? అంటే నిన్ను బాధలు పెడుతున్నానా? తిను మామా. శాంత అక్కడ ఎవడో చిన్నలా ఉన్నాడే, ఏంటి అంత కంగారుగా ఉన్నాడు? అవును మామా నిజంగానే. చిన్నానేనా? అవును మామా మన చిన్నానే. ఎందుకు కంగారు పడుతూ వస్తున్నాడు? అదే శాంత చూద్దాం. నాయన నాయన ఎక్కడికి వెళ్ళాడు? ఏమిట్రా చిన్న? నాయన ఎక్కడికి వెళ్ళాడో చెప్పరా? ఏమిట్రా అంత కోపంగా ఉన్నావు? ఆయన ఎక్కడున్నాడో చెప్పు. ఏంటో చెప్పరా బాబు. నాకు ఈ బతుకు బతకడం అసలు ఇష్టం లేదురా. ఇప్పుడు ఏమైందని చిన్న? ఏంట్రా నాయన మనకేమైంది? మన తాత ముత్తాతలు కావలసినంత ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టారు. నా స్నేహితులు కూడా అదే అంటున్నారా, నీకేంటి మీ ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి కదా అని చెప్పి. నాయన ఎక్కడున్నాడు చెప్పు. నాయన నాయన ఏమిటి చిన్న? నాయన ఎక్కడున్నాడు చెప్పురా. కంగారుగా ఉన్నావేమిట్రా? చెప్పరా చిన్న. నేను నాయనతోనే మాట్లాడాలరా. ఏమిటి చిన్న నీ కోపానికి ఏంటి కారణం? నేను ఈ బతుకు బతకలేకపోతున్నాను రా. ఇప్పుడు ఏమైందిరా? నేను ఎట్టి చాకరీ చేయలేను. నాయనా అదిగో నాయన వచ్చారా. ఏమిట్రా? నాయన నేను సూటిగా మాట్లాడుతున్నాను. నేను ఇంక ఈ బతుకు బతకలేను నాయన. ఏమిట్రా? నాకు ఆస్తిలో వాటా ఇచ్చేయండి. నేను పట్నం పోయి బాగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను. అదేంట్రా చిన్న? అదేదో ఇక్కడే ఉండి చీరా. అదేంట్రా చిన్న, నీకేం కావాలో తీసుకో చిన్న, ఆనందించు చిన్న ఇక్కడే ఉండి. లేదు నాన్న, వీడికి లాగా నేను ఇక్కడ ఎట్టి చాకరీ చేయలేను. పట్నం పోయి బాగా డబ్బులు సంపాదించాలి. అరే పెద్ద చెప్పరా, నీ జీవితంలో ఎన్నిసార్లు నువ్వు పట్నం వెళ్ళావు? అదేమిట్రా చిన్న, ఇక్కడ అన్ని సౌకర్యంగానే ఉన్నాయి కదరా. నాయన ఇవన్నీ నాకు కుదరదు నాయన. నేను సూటిగా చెప్తున్నాను, నాకు ఆస్తిలో వాటా కావాలంతే. నాయన చిన్న ఒక్కసారి ఆలోచించరా చిన్న. ఆలోచించేదేం లేదురా ఇంకా. అయ్యా ఆగండి ఆగండి చిన్న, నీ మనసు నాకు అర్థమైంది. ఇక్కడ ఎంత మాట్లాడినా మీరిద్దరూ ఆగేలా లేరు. ఆస్తిలో నీకు రావాల్సిన వాటాని నీకు ఇస్తా చిన్న, నీకు రావాల్సిన వాటాని నీకు ఇస్తా చిన్న. ఆయన మనిషి కష్టపెట్టమగరా. ఒక్కసారి ఆలోచించరా అయ్యా. ఏమి లేదు, నేను ఏ విషయం ఏ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఆస్తి కావాలంటే నేను పట్నం వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి అంతే. నా వల్ల కాదురా, నేను ఇక్కడ బతకలేను.
చిన్న ఇదిగో నీ వాట. మన చిన్న వెళ్ళిపోతున్నాడు. అరే ఆడొస్తాడంటావా? ఆడు రాడురా. వాళ్ళ నాన్న డబ్బులేమి ఇవ్వడు, ఆస్తి కూడా ఇవ్వడు. అంతే అంటావారా? అంతేరా, ఆడు రాడు. అరే వస్తున్నట్టున్నాడు రోయ్. తెస్తున్నట్టున్నాడు రో. మా నాన్న అడిగి ఆస్తిలో వాటా తీసుకొచ్చాను. ఏం చేద్దాం రా ఈ ఆస్తిలో? దీంతో మనం పట్నం వెళ్ళి బాగా డబ్బు సంపాదిద్దాం. వడ్డీ వ్యాపారం చేద్దామా? వడ్డీ వ్యాపారంతో బాగా డబ్బు సంపాదించాలి. అదే గుర్ర పందాలు వేసాం అనుకో, మనం బాగా డబ్బులు సంపాదించవచ్చురా. అంతే అంటావారా? అంతేరా. సరేరా వెళ్దాం పద. ఇదే వెళ్దాం రా. రండిరా వెళ్దాం. ఏరా అదిగోరా ఆ కనిపిస్తుంది చూసావా నల్ల గుర్రం, దాని మీద మనం పందెం కట్టాల్సింది. అది నల్లగొరవేరా? అవునరా అదే. పానిపర్యవారా? అరే నేను బయట కనుక్కున్నాను రా, దాని మీద డబ్బులు వేసిన వాళ్ళు బాగా సంపాదించారంట. మనం కూడా సాయంత్రం గల బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చురా. అలాగేరా అయితే. అలాగేరా. చెప్పారా మన గుర్రం పరిగెడుతుంది. వెనకబడిపోతుందిరా. అరే అరే చిన్న చిన్న చిన్న
డబ్బు సంపాదిద్దామని వచ్చారా? మీ నాశనం మొదలయ్యింది. ఇక చావండి. మా నాన్నతో కూడా ఆస్తి మొత్తం తీసుకొచ్చి ఈ గుర్రం మీద పంచం కట్టాను. నా ఆస్తి అంతా పోయిందిరా. మా పెద్ద మా నాయనతో గొడవడి మరి ఆస్తి తీసుకొచ్చాను. చిన్న చిన్న మేము ఈ ఇంటికి వెళ్ళి తీసుకొస్తావరా? ఇక్కడే ఉండరా చిన్న? ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండు. వీళ్ళు నన్ను మోసం చేశారు. మోసంగా డబ్బు తీసుకొచ్చాను. నా స్నేహితులు నన్ను మోసం చేశారు. అరే సోయగా ఎవరు తెచ్చినాడు వీడు? పందులు నొక్కేసి రే సోయగా ఇడే తగ్గుపట్లేదు. రే సోయగా ఎవరు తెచ్చావురా? రే సోయగా ఈ పందులన్నీ కొట్టు సత్తం ఎవరు తెచ్చాడు? ఎవరో సోమయ్య ఏడపోయినా? నేను అడగపోయినా బయలుకి వెళ్ళి వచ్చిన. ఎంతసేపు రా పోయేది బయలుకి? బయలుకో పోకూడదు ఏంటి? ఇక్కడ కూర్చోమంటావా? ఏడా నువ్వు చేసే పనికి ఊరంతా తిరుగుతున్నావు తప్ప ఏడ పని చేస్తున్నావు? పందులు నొక్కేసి వెళ్ళొద్దని చెప్పానా నీకు? పందులు నొక్కేసి అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళాలని చెప్తున్నా కదా. ఎంతసేపు ఊరంతా తిరిగి వస్తావు? పందులు కొట్టుకు సత్తని. నేను ఇప్పుడే వెళ్ళా. నేను కాదు, నువ్వు కాస్తున్నావు పందుల్ని. కాసేవాళ్ళు పందుల్ని కూర్చొని పోతున్నావు. రోజు చారన్నదేనా? ఏటాడతారేంటి నీకు? ఓ మొక్క గట్ట పట్టించొచ్చుగా. రోజు చారన్నదేనా? నువ్వు చేసే పనికి అదే ఎక్కువలే తినో. మరి పందులన్నింటినీ నేను కాయట్లేదా? పందుల్ని నిమ్మలంగా తినరా. ఏందా కంగారు? ఏ చేత మరి పందులు కాయాలిగా. ఏ కాత్రం ఒక పందులు మళ్ళీ నాకు ఎదురు చెప్పాను ఇంకోసారి. ఏడు శాతం ఏంటి? తోలు తీసేస్తాను. ఇప్పుడు చాలాసార్లు తీసేవలే కొత్తగా. ముందు కాయర్రా పందుల్ని సోమిగా. అరే కాయర్రా పందుల్ని సోమిగా కొడతాను రా. అరే కాయపోతే కాలేరుగా కొడతాను రా. ఏటి చేసినావు నేను ఎందుకలా కొడతావు నా కాళ్ళను? ఏటి చేసినావు నేను ఎందుకలా కొడతావు నా కాళ్ళను? ఏదిరా ఎర్ర పంది ఎడిపోయిందిరా? ఏదిరా ఎర్ర పంది ఎడిపోయిందిరా? ఎల్లి ఎతకరా ఎర్రి ఎదవా, ఎతకరా ఎర్రి ఎదవా. ఎన్నయ్యా నువ్వు ఎదుతా ఉన్నావు, ఎన్నయ్యా నీవు ఎదుతా ఉన్నావు. ఎతక్క సత్తానా ఎరి నాయన, ఎతక్క సత్తానా ఎరి నాయన.
ఏందిరా ఎగదగా అంటున్నావు, ఏందిరా ఎగదగా అంటున్నావు, సోదవా మాట్లాడకు సోది మాటలు, సోదియదవా మాట్లాడకు సోది మాటలు. నీ బంధులను ఎంతైనకో నీ బంధులను దానికి అంతనే చూసుకుంటా, దానికి అంతనే చూసుకుంటా. ఎవరు నువ్వు? అయ్యా ఏదన్నా పని ఉంటే ఇప్పించండి అయ్యా. ఏ ఊరు అట్లేదు? నాది పక్కూరయ్యా. ఏ ఊర్రా? అయ్యా పక్కూరేనయ్యా, చుట్టుకుంటారా? దానికి ఏ పేరు? చుట్టుకుంటాయా. చుట్టుకుంటూ వచ్చావా? అక్కడ నీకు పందులు పెంటాయి తెలుసా? అయ్యా తెలుసయ్యా. ఏం చేస్తున్నాడు? అయ్యా ఆడికే పందులు కాసుకోవడానికి లేక పొరుగురు పోయాడయ్యా. నువ్వేడు చేస్తావు మరి ఈ ఊర్లో? నాకు కూడా పని లేక నీ కాడకు వచ్చినానయ్యా, పది నూరికిద్దని. పని చేయటకు వచ్చినావా? అవునయ్యా. మరో తగుపాట్లేదు నువ్వు పని చేస్తావని. అయ్యా చేస్తానయ్యా. చేస్తావా? ఏదైనా ఏ పనన్నా చేస్తావా? చేస్తానయ్యా. నువ్వు పని చేయటాకే నా కాళ్ళ పొలాలు లేవు అయ్యా, హోటళ్ళు లేవు, పన్నులు ఉన్నాయి, కత్తవా? కత్తానయ్యా. పన్నులు కత్తవా? కత్తానయ్యా. నీకు 3 పూటలు పోయాడతా అయ్యా, రోజుకు ఒక కాని ఇస్తా. సరేనయ్యా. ఇటమేనా? ఇటమేనయ్యా. రే స్వామిగా, నువ్వు పందులు కట్టాలంటరా? ఎవడు? అయ్యా నేనేనయ్యా. పందులు కాస్తావా? కాస్తానయ్యా. ఇదిగో తవ్వట్లేదుగా. ఏమో కాస్తానన్నాడ్రా. నా చిన్న గుడిసి లేదు. ఏది పందులుంటే గుడిసే? నా గుడిసి కాదు రే. చిన్న గుడిసేగా. నా చిన్న గుడిసి కాదు, పందులుంటే చిన్న గుడిసా. ఆ గుడిసెలో పందులు కప్ప చెప్పు. సరే సరే కాస్తాడు. గుడిసా అయ్యా, దాంట్లో ఉండే పందులు అయ్యా నువ్వు గాయాల్సినవి. సరేనయ్యా. వీడికి బొవ్వ పెడతా పోయేదే. సరేలే మాపిడాలకు పెడదాం బొవ్వ. అబ్బా బాగా ఆకలేస్తుంది. ఇట్రా ఇట్రా, మిమ్మల్ని మేపలేక వస్తున్నాను. బాగా ఆకలేస్తుంది. ఈ పండు పట్టని తింటే పోడదేమో. ఏంటి చేసేదే? బాగా ఆకలిగా ఉంది. ఆకలేస్తే పందులు తినేది అంటావా? అయ్యా బాగా ఆకలేస్తుంది, అందుకే తింటున్నానయ్యా. మన యజమాని చూసాడు అనుకో. అయ్యా అయ్యా బాగా ఆకలేస్తుంది. ఆకలేస్తే మన యజమాని పెడతాను, అప్పుడు దాకా ఆగు. పందులు తిన్నావు అనుకో అయ్యా బాగుండదు చెప్తున్నా. ఇప్పుడే శానాల నుంచి పోతలేదయ్యా. ప్రభు నీదు
పోయి ఆయన నన్ను క్షమించిన ఆయన అని చెప్పుకుంటా పోతాను, నా తండ్రి దగ్గరికి పోతాను. ఏమిటి నాయన ఇది? చిన్న వెళ్ళిన నుంచి మీరు అటువైపే చూస్తూ ఉండిపోయారు. ఏమిటి నాయన? ఏమీ లేదు పెద్ద. ఏ రోజుకైనా నా చిన్న నా కోసం వస్తాడు, మన ఇంటికి వస్తాడన్న చిన్న ఆశ పెద్ద. నాయన చిన్న వెళ్ళిన నాటి నుంచి మీరు ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారు. మీకేదన్నా అయితే మేమందరం ఏమైపోవాలి నాయన? నాకేం కాదు పెద్ద, నాకేం కాదు. నాయన ఎవరో వస్తున్నట్టున్నారు నాయన. ఎవరో కాదు పెద్ద, నా చిన్న, నా చిన్న, నా చిన్న. సేవకులారా, చిన్న కుమారుడికి స్నానం చేయించి మంచి వస్త్రాలు తొడిగి మంచి గొర్రెని వధించండి, విందు చేయించండి. నా చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు, అందరికీ విందు చేయండి. ఏనాడన్నా నా స్నేహితులతో ఆనందించడానికి ఒక చిన్న గొర్రెని ఇచ్చావు. అదేంటి పెద్ద? చిన్నవాడు తీసుకుపోగా ఆస్తి, ఈ మిగతా ఆస్తి అంతా నీకేగా పెద్ద. అయినా ఇదంతా సంపాదించింది నువ్వే కదా పెద్ద, ఇది నీకే కదా పెద్ద. క్షమించండి. మీ మాటల విరుద్ధంగా వెళ్ళి నా జీవితాన్ని నాశనం చేస్తున్నాను నాయన. నన్ను క్షమించండి నాయన, నన్ను క్షమించండి నాయన. నాకు ఇంకా ఆస్తులే వద్దు నాయన. 3 పూట్లు ఎంత అన్నం పెట్టండి నాయన. చాలు నాయన, నాకు ఆస్తులే వద్దు నాయన. ఏదో తొందరపాట్లు అలా అన్నాను చిన్న, అలా మాట్లాడకు చిన్న. ఇదంతా మనదే కదా చిన్న. క్షమించి పెద్ద, నన్ను క్షమించు నాయన. ఇప్పుడే తెలుసుకున్నా నాయన, ఆస్తులు ఏ మనకి ఉండవు నాయన, బంధాలు బాంధత్వాలే మనకి కడగాలి ఉంటాయి నాయన. ఆ విషయం ఇప్పుడే నేను తెలుసుకున్నా నాయన. క్షమించు నాయన. అర్థమైంది కదా, క్షమించటం వలన చిన్న కుమారుని జీవితం పొడిగించబడినది, క్షమించిన వారు గొప్పవారైనారు. అవును ప్రభు, సత్యము చెప్పితిరి. మనిషి ఈ లోకంలో తన కొరకు మాత్రమే జీవించడం వల్ల
ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఎవరికి వారే బతుకుచున్నారు కదా ప్రభు. మనిషి ఎప్పుడు ఎదుటి వానిలో మంచిని చూడాలి, తనలో చెడును చూసుకోవాలి. అలాంటి వారే ఇతరులను క్షమించగలరు.